సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. ఏపీ మాజీ సీఎం టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి కేసుల టెన్షన్ ఎక్కువైంది. స్కిల్ స్కామ్ కేసులో ఊరట లభిస్తుంది అనుకుంటే సుప్రీంకోర్టు నిర్ణయంతో మరింత టెన్షన్ కి గురవుతున్నారు చంద్రబాబు. 17A విషయంలో మాత్రమే ఇద్దరు న్యాయమూర్తులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడైనా గవర్నర్ అనుమతి తీసుకోవచ్చని కూడా స్పష్టం చేశారు. అయితే చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ను వ్యతిరేకించలేదు, కేసు కొట్టేయలేదు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ వ్యవహారంపై కేసీఆర్ విశ్లేషణ చూద్దాం. పబ్లిక్ సర్వెంట్స్ పై వచ్చే అవినీతి అభియోగాల మీద విచారణ జరపడానికి ముందుగా ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలా? ఈ రూల్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వర్తిస్తుందా, వర్తించదా? దీన్ని తేల్చడానికి సుమారు 4 నెలల వ్యవధి తీసుకున్న గౌరవ సుప్రీంకోర్టు వారు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం ఆశ్చర్యమే అనిపిస్తుంది. 2018లో వచ్చిన చట్ట సవరణ చంద్రబాబుకు వర్తిస్తుందని ఒక న్యాయమూర్తి, వర్తించదని మరో న్యాయమూర్తి చెప్పడంతో ఈ వ్యవహారం చీఫ్ జస్టిస్ కోర్టులోకి వెళ్ళింది. ఆయన దీనికి ఏం పరిష్కారం చూపుతారో ఇప్పుడే చెప్పలేం. అదే టైంలో చంద్రబాబుపై వచ్చిన కేసును సుప్రీంకోర్టు కొట్టివేయకపోవడం, ఆయనకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకించకపోవడంతో ఈ ఉత్తర్వులు చంద్రబాబుకు శరాఘాతంగా మారాయి. చంద్రబాబుకు ఒక జడ్జి ఎక్కడా అసలు ఊరటే కల్పించలేదు. 17A పేరుతో అవినీతి కేసులో రక్షణ కల్పించలేమని జస్టిస్ బేలా అభిప్రాయపడ్డారు. మరో జడ్జి అనిరుద్ బోస్ మాత్రం 2018కి ముందు కేసులకు కూడా గవర్నర్ అనుమతి అవసరం అవుతుందని అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పుడైనా అనుమతి తీసుకోవచ్చని ఆయన చెప్పారు. ఈ అంశంలో తప్ప మిగిలిన అన్ని విషయాల్లోనూ వీరిద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు లేకపోవడం గమనార్హం. చంద్రబాబు ఎలాగలా ఈ కేసు నుంచి బయటపడడానికి చేసిన ప్రయత్నాలు చాలా వరకు వృధా అయినట్లే అనిపిస్తుంది. ఒకవేళ సుప్రీంకోర్టు గనక చంద్రబాబు అరెస్ట్ చెల్లదని, రిమాండ్ సరికాదని చెప్పి ఉంటే ఈ పాటికి చంద్రబాబు పెద్ద ఎత్తున మీడియా సమావేశం పెట్టి ఏపీ ప్రభుత్వం పైన, సిఐడి పైన, ముఖ్యమంత్రి జగన్ పైన విరుచుకుపడేవారు. సుప్రీంకోర్టు అలా చేయకపోవడంతో ఆత్మరక్షణలో పడ్డ టీడీపీ నేతలు, వారికి సంబంధించిన మీడియా ఛానళ్లు, టీడీపీ మద్దతుదారులైన కొంతమంది లాయర్లు స్వరం తగ్గించి ఈ తీర్పు ఆధారంగా సిఐడి చంద్రబాబుపై ఉన్న వివిధ కేసుల్లో ముందుకు వెళ్లకూడదన్నట్లు మాట్లాడడం ఆరంభించారు. అనిరుద్ బోస్ ఇచ్చిన తీర్పులోని ఒక భాగమైన 17A సెక్షన్ వర్తిస్తుందన్న పాయింట్ను మాత్రం ప్రచారం చేసుకుంటున్నారు. టీడీపీకి భజన చేస్తున్న వైసీపీ అసమ్మతి ఎంపీ రఘురామకృష్ణరాజు ఎవరూ అధైర్యపడవద్దని, అంతిమ విజయం మనదేనని అనడం ద్వారా తెలుగుదేశం పరిస్థితిని చెప్పకనే చెప్పేశారు. ఇంతకాలం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో అసలు అవినీతి జరగలేదని టీడీపీ నేతలు వాదిస్తూ వచ్చారు. గవర్నర్ అనుమతి లేకుండా ఈ కేసు ముందుకు వెళ్లచాలదని ప్రచారం చేశారు. అంతే తప్ప తాము స్కిల్ స్కామ్కు పాల్పడలేదని వాదించడానికి అంత ధైర్యం చేయలేదు. తమ క్వాష్ పిటిషన్ను సుప్రీంకోర్టు అనుమతిస్తుందని వారు అనుకున్నారు. కానీ సుప్రీంకోర్టు అందులోనూ ఒక న్యాయమూర్తి మాత్రమే 17Aలోని ఒక భాగం వరకు మాత్రమే కొంత అనుకూల తీర్పు ఇచ్చినా ఆయన కూడా ఇప్పుడైనా గవర్నర్ అనుమతి తీసుకోవచ్చని చెప్పడంతో చంద్రబాబుకు ఆ ఉపశమనం కూడా లేకుండా చేసినట్లయింది. అంటే దీని అర్థం ఈ ఇద్దరు న్యాయమూర్తులు కూడా ఈ కేసులో అవినీతి ఉందన్న నమ్మకానికి వచ్చినట్లే అనుకోవాలి. ఒకవేళ ఇద్దరు జడ్జిలు 17A విషయంలో చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా కేసేమీ పోదు. కేవలం గవర్నర్కి ఫైల్ పంపించి అనుమతి తీసుకుంటే సరిపోతుంది. గవర్నర్ స్థాయిలో మేనేజ్ చేసుకోగలిగే పరిస్థితి ఉంటే అది వేరే విషయం. కానీ సుప్రీంకోర్టు 17A తీర్పు ఇవ్వకుండా ఇద్దరు జడ్జిలు పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు లాయర్ సిద్ధార్థ లూత్రా చివరి క్షణంలో కూడా రిమాండ్కు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వాలని ఆశిస్తూ మాట్లాడారు. కానీ న్యాయమూర్తులు అందుకు అంగీకరించలేదు. చంద్రబాబు కోరిన విధంగా కేసును క్వాష్ చేయకపోవడంతో సిఐడికి దీనిపై తదుపరి విచారణ కొనసాగించడానికి స్వేచ్ఛ వచ్చినట్లయిందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. 17A తదుపరి తీర్పు ఇవ్వడానికి సమయం చాలా పట్టవచ్చు. ఇందుకు చాలా ప్రక్రియ ఉంటుంది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు ఎక్కడా తప్పు చేయలేదన్నట్లుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తూ వచ్చాయి. కానీ సుప్రీం తీర్పుతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఈ అవినీతి కేసులో పలు ఆధారాలు ఉన్నప్పటికీ టీడీపీ వారి కన్నా ఎక్కువగా రామోజీరావు, రాధాకృష్ణ వంటి వారు భుజాన వేసుకుని అసలు అవినీతే లేదన్నట్లుగా ప్రొజెక్ట్ చేయడానికి నానా తంటాలు పడ్డారు. టీడీపీ ఖాతాకు అక్రమంగా కోట్ల రూపాయల నిధులు వెళ్లాయని సిఐడి కొన్ని పత్రాలను చూపించినా వీరు డబాయిస్తుంటారు. చంద్రబాబు మాజీ PS శ్రీనివాస్ ఈ విచారణకు రాకుండా అమెరికా పారిపోయినా అసలేమీ జరగనట్లు నటిస్తుంటారు.
విశేషం ఏమిటంటే ఒక పక్క మొత్తం కేసును కొట్టివేయాలని హైకోర్టులోను ఆ తర్వాత సుప్రీంకోర్టులోను పిటిషన్ వేసిన చంద్రబాబు తరఫు లాయర్లు చాలా కాలం ఆయనకు బెయిల్ ఇవ్వాలని కోరకపోవడం, అందుకు అవసరమైన పిటిషన్లు వేయకపోవడం, కానీ క్వాష్ పిటిషన్పై అనుకూలంగా తీర్పు రాదని భావించారేమో తెలియదు కానీ వారు ఆలస్యంగా బెయిల్ పిటిషన్ వేశారు. తదుపరి హైకోర్టులో తప్పుడు మెడికల్ సర్టిఫికేట్లు చూపి బెయిల్ పొందారన్న అభిప్రాయం ఉంది. అది వేరే సంగతి. ఇక్కడ కొన్ని విషయాలను పోల్చి చూడాలి. ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మంత్రులు నెలల తరబడి జైల్లో ఉన్నారు. వారిపై అంతా కలిపి 100 కోట్ల అవినీతి ఆరోపణ కూడా లేదు. అదే చంద్రబాబుపై వచ్చిన అవినీతి కేసుల్లో అనేక వందల కోట్ల అభియోగాలు ఉన్నాయి. అయినా ఆయన సత్వరమే బయటికి రాగలిగారు. ఇక సుప్రీంకోర్టు వరకు వెళ్ళి అసలు కేసే లేకుండా చేసుకోవాలని పెద్ద పెద్ద లాయర్లను పెట్టి కోట్లు ఖర్చు చేసి వాదనలు వినిపించారు. కానీ ఆశించిన ఫలితం దక్కలేదు. చంద్రబాబుపై అవినీతి కేసులు లేకుండా బయటకు వస్తారని ఆశించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు దీన్ని సమర్థించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ చంద్రబాబు క్వాష్ పిటిషన్ను సుప్రీంకోర్టు అనుమతించి ఉంటే దాన్ని తమకు రాజకీయంగా మైలేజ్ వచ్చేలా ఎన్నికల ప్రచారం సాగించేవారు. ఇప్పుడు తెలుగుదేశం జనసేనలకు ఆ పరిస్థితి లేదు. టీడీపీ పొత్తులో చేరడం వల్ల తాము కూడా అనవసరంగా అవినీతికి మద్దతు ఇచ్చినట్లయిందని జనసేన కార్యకర్తలు అనుకునే అవకాశం ఉంటుంది. ఏదేమైనా చంద్రబాబు నాయుడుకు ఈ తీర్పు పెద్ద షాక్ వంటిదని చెప్పాలి. ఎన్నికల్లో దీని ప్రభావం పడకుండా ఉండడానికి ఆయన ఎంత కష్టపడ్డా అంత ఫలితం ఉండకపోవచ్చు.